న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని, ఒక అమాయకుడు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా నిజాలను దాచిపెట్టే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం సైకో ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. వాళ్ళది ఎలా ఉంటుందంటే, శవరాజకీయం వాళ్ళకి బాగా తెలుసు. ఒక సామాన్యుల్ని కూడా చంపి ఎలా దాచిపెట్టాలో తెలుసు వాళ్ళకి. మెయిన్గా వాళ్ళ బాబాయిని వివేకానంద లాంటి వాడిని మహానుభావుడిని చంపి ఎలా చంపాలని తెలుసు, ఎలా దాయాలని తెలుసు. వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య వైసీపీ పార్టీకి ఉంది, తెలిసిన విషయమే. కాశీబొగ్గలో జరిగిన సంఘటన, ఒక బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తి దానయ్యని యాక్సిడెంటల్గా సిదిరి అప్పాలరాజు గారు, మాజీ మంత్రి వర్యులు సిదిరి అప్పాలరాజు గారు అబ్బాయి యాక్సిడెంట్గా చంపిస్తే దాన్ని దాచాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఇన్వెస్టిగేషన్ కూడా తప్పుదోవలో పట్టించాలని ప్రయత్నం చేస్తూ, అంటే వేరే వాళ్ళ దాని మీద అభియోగాలను మోపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా తప్పు. మాజీ మంత్రి అయినా సరే, ప్రజెంట్ ఎమ్మెల్యే అయినా సరే, ప్రభుత్వంలో ఉన్నోళ్ళైనా సరే, చట్టం దగ్గర అందరూ అతీతులు కారు, ఎవరూ అతీతులు కారు. చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. మీరు ఎంత మార్చాలని చెప్పినా సరే సీసీ ఫుటేజ్లు ఉంటాయి. అంటే ఎంత దారుణం అంటే, ఇప్పుడు చనిపోయిన దానయ్యకి ఆవిడ భార్య మతి స్థిమితం లేదు, 2 పిల్లలు, వాళ్ళ బతుకు ఆగమ్య గోచరంగా ఉంది. అలాంటి వ్యక్తి మీద, చనిపోయిన వ్యక్తి మీద కనీసం సానుభూతి చూపించకుండా, కుటుంబమే సానుభూతి చూపించకుండా దాన్ని కూడా రాజకీయం చేస్తూ, ఎంత దౌర్భాగ్యం అంటే, జరిగిన దాన్ని ఒప్పుకొని ముందుకెళ్ళి మాట్లాడితే పద్ధతి ఉంటుంది. కానీ ఏదో మసిపూసి మారడకాయని నేరడకాయ చేద్దామని ఆలోచనతో ఉండి కేసును తప్పుదోవ పెట్టేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తుంటాయి. దీన్ని మాత్రం ప్రభుత్వం సహించదు. ఈ ప్రభుత్వం నేరం చేసిన వాళ్ళని కాపాడదు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎవరైతే అన్యాయం అవుతున్నారో, ఎవరైతే బలైపోతున్నారో వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒకటే, నేను ఎమ్మెల్యే అయినా సరే, నేను తప్పు చేసినా సరే ఆయన్ని క్షమించరు. నాకే చాలాసార్లు చెప్పారు, తప్పు చేయకూడదు గోవిందరావు అని చెప్పేసి. మరి అలాంటి వ్యక్తి ప్రభుత్వ హయాంలో ఒక సామాన్యుడికి న్యాయం జరుగుతుంది. మీరు ఎంత మార్చాలని ప్రయత్నం చేసినా, అప్పలరాజు గారు మీరు కూడాను చేసిన తప్పుని ఒప్పుకొని, ఎవరైతే కుటుంబానికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చెయ్యాలి. అంతేగాని ఏదో తప్పుతో పట్టించడము, ఏదో మార్చాలని ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా తప్పు. దీన్ని కూడా ఎవరూ క్షమించరు. ప్రజలందరూ చూస్తున్నారు. మీరు ఇప్పటికే కాదు, ఎప్పుడు కూడాను మీరు పలాసలో రౌడిజంతో మీరు ఆల్రెడీ చేస్తున్నారు. మీరు డాక్టర్గా ఉన్నప్పుడు ఏమో నాకు తెలియదు, కానీ మీరు మంత్రి అయిన తర్వాత మీరు పలాస రౌడిజం అంతా మాకు తెలుసు. ఇప్పుడు కూడా మీ అబ్బాయి తప్పు చేసి ఒక ప్రాణాన్ని బలికొనుకుంటే, అలాంటి వ్యక్తి మీరు మీ అబ్బాయిని పక్కన నిలబడం కాకుండా ఎవరైతే ప్రాణం కోల్పోయారో ఆ దానయ్య కుటుంబం మీద నిలబడితే ప్రజలు హర్షిస్తారు. కానీ మీరు చేసింది అది చేయడం లేదు. ఇది చాలా తప్పు. యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సామాన్యుడికైనా, పెద్దవాడికైనా, మాజీ మంత్రికైనా, ఎమ్మెల్యేలకైనా ఒకటే చట్టం ఉంటుంది. ఆ చట్టాన్ని అమలు చేసి తీరుతుంది. మీరేదో తప్పుడు నిర్ణయాలతో, తప్పుడు అభియోగాలతో, తప్పుడు దీంతో మీరు మార్చాలని మాత్రం మీరు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు చేసింది ఫస్ట్ నుంచి తప్పుగా ఉంటున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ వైసీపీ ప్రభుత్వానికి ఉన్న లక్షణాలు మీకు చెప్తాను నేను. గతంలో వైసీపీ సైకో ప్రభుత్వం ఏం చేసింది చెప్తాను మీకు నేను. సొంత బాబాయిని గొడ్డలతో చంపడం మీరు కాదా? ఒక సుధాకర్ గారిని మాస్క్ అన్న పాపానికి ఆయన పిచ్చోడు చేసిన ఘనత మీది కాదా? ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ అన్ని బయటపెడతానని చెప్పి, వాళ్ళ తాలూకా ఏ అవినీతిని బయటపెడతానని చెప్పి ఆయన చంపేసి డోర్ డెలివరీ చేసింది మీరు కాదా? ఈరోజు పలాసలో చేస్తున్న రౌడీజానికి బాధ్యులు మీరు కాదా? ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన దానయ్య అనే వ్యక్తిని మరీ కూడాను వాళ్ళ కుటుంబానికి లేకుండా ఈరోజు ఇలా చేయడం అనేది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.
దీనికి ఎవరైనా శిక్ష అనుభవించవలసిందే. మీ అబ్బాయి ఒకటి మా అబ్బాయి అనేవాడు కాదు, అందరికీ ఒకటే న్యాయము వర్తించాలని కోరుకుంటూ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ప్రభుత్వం న్యాయం చేస్తుంది, ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. తప్పనిసరిగా ప్రభుత్వ నిర్ణయాలకి అందరము కట్టుబడి ఉండాలి. ఇది తప్పు ఒప్పు అని కాదు, తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి అందరూ కట్టుబడి ఉంటాము, మేము కూడా కట్టుబడి ఉంటాం. మీరు కూడా తప్పు ఒప్పుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసి ఎవరైతే తప్పు చేసి ఉన్నారో వాళ్ళు చట్టబద్ధంగా శిక్షార్హులు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సింపుల్, ఏం లేదు.